ఆన్లైన్ 69వ స్వాతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. విశాఖలో ఏపీ ప్రభుత్వం వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. సాగర్ తీరం దీపాల వెలుగుతో కొత్త అందాలు సంతరించుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ విశాఖలోని హెరిటేజ్ బిల్డింగులు కొత్త అందాలను సంతరించుకున్నాయి. విద్యుత్ దీపాల మధ్య కాంతులీనుతో దగదగా మెరిసిపోతున్నాయి. విశాఖలోని ప్రధానంగా కేజీఎస్ తో పాటు కలెక్టరేట్ దగ్గర విద్యుత్ దీపాలను అలంకరించారు. వివిధ రంగుల్లో వెలుస్తున్న విద్యుత్ దీపాల మధ్య కలెక్టరేట్ అంతా కలకలాడుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఎప్పుడూ చూడని కొత్త అందాలు ఈ బిల్డింగ్లకు రావడంతో వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. దీంతో వాతావరణం అంతా సందడిగా ఉంది. చెప్పండి, మీరు గతంలో ఎప్పుడైనా కలెక్టరేట్ ఇలా చూసారా? లేదండి, ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ అండ్ దట్ ఇండిపెండెంట్ ఈవెంట్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ లో చేయడం and it's a very plus point for as a smart city. And coming to this all these heritage buildings, ఇప్పుడు వరకు just small movies లో చూసుంటాం కానీ ఇప్పుడు వరకు మళ్ళీ తర్వాత రాలేదు మూవీస్ లో. ఇప్పుడు జస్ట్ నార్మల్ కలెక్టర్ ఆఫీస్ లో ఉండేది ఇప్పుడు చాలా కలర్ఫుల్ అండ్ వెరీ ఎక్సైటింగ్ గా ఉంది. చాలా మంది వచ్చి ఫొటోస్ అని తీసుకుంటూ ఉంటున్నారు. So I hope this as an advantage for all the heritage buildings in Vizag, and it becomes tourism also for Vizag. So I hope this event will be a successful, and we soon expect all these heritage buildings to be identified and should be given a priority. జేటీ, చెప్పండి, ఎప్పుడు నిత్యం కంప్లైంట్ దారులతోనూ లేకపోతే వివిధ పనుల మీద వచ్చే వాళ్ళందరితోనూ బిజీగా ఉండే కలెక్టరేట్లో ఈసారి ఒక కొత్త కళ అటు జీవీఎంసీలో కూడా మీరు ఎట్లా చూస్తారు? నిత్యం నిర్వాసితులతో కానీ బాధితులతో కానీ ఆ టెన్షన్ వాతావరణంలో అరెస్టులతో కూడా భారీ స్థాయి అరెస్టులతోటి ఉద్యమాలతోటి ఉద్రిక్త వాతావరణం ఉండే ఈ కలెక్టర్ కార్యాలయం ఇవాళ దీపావళి వచ్చిన విధంగా లేదంటే ఒక లేజర్ లైట్ కాంతులతో ప్రజలు సందర్శకులు బయట నుంచి వస్తూ ఉన్నారు. సాధారణంగా కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే చాలా మందికి ఒక నిర్లిప్తత, అక్కడ మన పనులు ఏమవుతాయని ఎవరు వచ్చేటోళ్ళకి ఇటువైపు గేట్ దగ్గర నుంచి లోపల చూసేటోళ్ళు ఎవరు లేరు. చాలా మంది వచ్చి కిందకి బీచ్లోనే వెళ్ళిపోతారు. కానీ ఇట్లా లేదు. ఇవాళ విశాఖపట్నంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం 69 సంవత్సరాల తర్వాత దేశ స్వతంత్ర చరిత్రలోనే ఇవాళ సీమాంధ్రాన్ని గుర్తించడం బాగుంది. అలాగే కేజీహెచ్ కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఇట్లా జంక్షన్స్ లో కూడా కొంత లైటింగ్ ఎల్ఈడి బోర్డులు అయితే వీళ్ళు తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ మరి అధికారులు వీళ్ళు దుబారా ఖర్చు చేస్తారన్నది వేరే విషయమైనా కనీసం ఎప్పటికైనా సరే స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని తీసుకెళ్లడంలో వీళ్ళు అధికారులు అయితే ప్రయత్నం బాగానే ఉంది. మొత్తంగా రిషి, విశాఖలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక కొత్త అనుభూతి ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు గంభీరంగా ఉండే కలెక్టరేట్ కానీ లేకపోతే కేజీహెచ్ నిత్యం రోగులతో ఉండే కేజీహెచ్, అలాగే ఫిర్యాదుదారులు అర్జీదారులతో ఎప్పుడు బిజీగా ఉండే ప్రయాణికులతో బిజీగా ఉండే అటు రైల్వే స్టేషన్ కానీ ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నింటికి కూడా ఒక కొత్త కళను తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. ఇందుకు అటు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు, వాళ్ళ నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. ఎప్పుడు కలెక్టరేట్ అంటే ఏదో గంభీరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మాత్రమే జరుగుతాయని తెలిసిన ప్రజలకు తొలిసారిగా ఒక కలెక్టరేట్ లో లేజర్ షోలు కానీ వివిధ లైటింగ్ల మధ్య ఒక ఆనందకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ హెరిటేజ్ ఏదైతే కల్చర్ ఉందో దీన్ని కంటిన్యూ చేయాలి. ఈ రోజు ఒక అలవాటుగా ప్రారంభమైంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేయొచ్చని మొత్తంగా చెప్తున్నారు. మొత్తం బిల్డింగ్ చూడొచ్చు, అంటే దాదాపు బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడం కావడంతో దీనికి చాలా కాలంగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మనకి మొత్తం తీర ప్రాంతంలో ఉన్న అన్ని కట్టడాలన్నింటిలో కూడా విశాఖ కలెక్టరేట్ అలాగే మచిలీపట్నంలో ఉన్న కొన్ని బిల్డింగ్లు మాత్రమే ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ బిల్డింగ్లన్నింటికి కూడా మరింత వన్నె తెచ్చేందుకు, వాటికి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పండి, గతంతో పోలిస్తే ఇప్పుడు కలెక్టరేట్ కానీ ఇతర బిల్డింగ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? హెరిటేజ్ బిల్డింగ్స్ ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ గతంలో పోల్చిన కన్నా ఇక్కడ చాలా బాగున్నాయి. ఇంత కలర్ఫుల్గా ఉండడం వల్ల ఇట్స్ సూపర్. ఎంతో కలర్ఫుల్గా, ఇంత నీట్గా, జస్ట్ ప్రాస్పరస్గా ఉంది. సో నీట్. రైట్. మొత్తంగా విద్యార్థులు కూడా గతంలో ఎప్పుడు చూడని ఒక అనుభూతి ఈసారి అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ విశాఖపట్నంలో జరగడం ఒక కొత్త ఆనందం. మరోవైపు హెరిటేజ్ బిల్డింగ్స్ కి సంబంధించి ఇక్కడ నిజంగా వీటికి ఎంత చరిత్ర ఉందా అన్న అనుభూతి, వీళ్ళకి చరిత్రను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. మరోవైపు ఈ బిల్డింగ్స్ యొక్క ఎంత అందాన్ని మళ్ళొకసారి దేదీప్యమానంగా వెలుగుతున్న లైటింగ్ కాంతుల మధ్య కూడా చూడడం చాలా ఆనందంగా స్టూడెంట్స్ చెప్తున్నారు. అటు ప్రజలు కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే విశాఖలో వేదికగా ఎంచుకోవడం, అది సాగర్ తీరంలో, దేశంలోనే మొదటిసారి సాగర్ తీరంలో జరుగుతున్న ఈ వేడుకలు ఇంత ప్రెస్టీజియస్ గా గవర్నమెంట్ నిర్వహిస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా ఒక రకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం అని చెప్తున్నారు రిషి. మొత్తంగా కలెక్టరేట్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ అలాగే
కేజీహెచ్కి సంబంధించినంత వరకు పూర్తిగా దేదీప్యమానమైన లైటింగ్ వెలుగు జిలుగుల మధ్య కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఇవి అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా మరో 3-4 రోజులు కొనసాగించాలని కూడా అధికార యంత్రాంగం భావిస్తోంది. ఏదైనా సందర్శకుల తాకిడితో ప్రస్తుతం హెరిటేజ్ బిల్డింగ్స్ అయితే కళకళలాడుతూ ఆనందంగా సంతోషంగా కనబడుతోంది. రిషి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.